జీవితంలో నిరీక్షణ ఉంది అని మనం అనుకుంటున్నాము. కానీ ఏం జరుగుతుంది అని అంటే, క్రైస్తవ జీవితంలో ఏదైతే అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది ఉందో, బాబు ఇక్కడ రా, ఇక్కడ ఖాళీ ఉంది కదా, వద్దు, అక్కడ కుర్చీ తీయద్దిట. క్రైస్తవ జీవితానికి నిరీక్షణకి ఏదైతే ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయో అందులో మొట్టమొదటిది ఏంటి అని అంటే క్రీస్తు రాకడ. అంటే శరీరధారిగా ఒకసారి ఆయన వచ్చాడు, యేసు ప్రభు మళ్ళీ రెండోసారి వస్తానని అన్నాడు. లేఖనాలు మనకు వివరించాయి. గత ఆదివారం రోజున మనం ఆ విషయాలే నేర్చుకున్నాం. క్రీస్తు రెండవ రాకడను గురించి అనేకమైనటువంటి లేఖనాలు మనకి సాదృశ్యం ఇస్తున్నాయి అనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకున్నాం. అయితే క్రైస్తవులుగా ఉన్నటువంటి మనలో కూడా ఇంకా చాలా మందికి అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఈ క్రీస్తు రాకడ అనేటువంటిది ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ ఇది నిజంగా జరగట్లేదు కదా, ఇది నిజంగా జరగట్లేదు కదా, కాబట్టి ఇది నిజమేనా అనేటువంటి ఒక అనుమానానికి మనం గురవుతూ ఉన్నాం. కనుక ఆ అనుమానాల విషయంలో మనం నివృత్తిని పొందటం కొరకు ఈ పాఠం మనకు ఉపయోగపడుతుంది. ఇది మరి ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు, ఇప్పుడు బోధించబడుతున్నటువంటి విషయాలు ఆత్మ సంబంధమైన సంగతులు. కాబట్టి మనం ఆత్మతో ఆలోచన చేసినప్పుడు మాత్రమే అవి మనకు అర్థమవుతాయి. ఎప్పటి మాదిరినే ఒక దావీదు జీవితాన్నో, ఒక సౌలు జీవితాన్నో, ఒక మోషే జీవితాన్నో, అంటే వాళ్ళ జీవితంలో ఏమి ఎదురయ్యాయి, వాళ్ళు ఎలా ఆశీర్వదించబడ్డారు, ఇవన్నీ మామూలుగా ఒక స్టోరీ లాగా చెప్పేస్తూ ఉంటాం. కాబట్టి అవి వినటానికి ఆసక్తిగా ఉంటాయి. కానీ క్రైస్తవ సమాజంలో ఈ సంగతులు ఎక్కువగా ఎందుకు బోధించట్లేదు అని అంటే, ఇది వినటం కొరకు చాలా జాగ్రత్తగా వినవలసినటువంటి వారమై ఉన్నాం. లేకపోతే ఈ విషయాలు మనకు అర్థం కావు అన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. సరే, క్రీస్తు రెండవ రాకడికి సంబంధించినటువంటి పాఠంలో మనం ఉన్నాము. ఇందులో ఫస్ట్ పాయింట్ మనం పూర్తి చేసుకున్నాం. ఏంటా ఫస్ట్ పాయింట్ అని అంటే, యేసుక్రీస్తు మరలా వస్తాడు అని అనేకమైనటువంటి లేఖనాలు మనకి సాక్ష్యం ఇస్తున్నాయి, రుజువు చేస్తున్నాయి, బలపరుస్తున్నాయి. అంటే యేసు ప్రభు మళ్ళీ వస్తాడు అనేటువంటిది మాత్రం స్పష్టం. ఎందుకంటే దేవుని వాక్యంలో చెప్పబడింది అని అంటే అది యథార్థం, అది తప్పనిసరిగా జరుగుతుంది. అందులో ఒక పాయింట్ అయిపోయింది. రెండవ పాయింట్ అంటే ఈ పాఠానికి సంబంధించినటువంటి రెండవ పాయింట్ లో ఈరోజు మనం ఉన్నాము. రెండవ పాయింట్ ఏంటి అని అంటే, క్రీస్తు వస్తాడు అనేటువంటి దాన్ని, క్రీస్తు వస్తాడు అనేటువంటి దాన్ని మనం నమ్ముతున్నాము. కానీ ఎలా వస్తాడు అనేటువంటి దాన్ని మనం ఆలోచన చేద్దాం. రెండో పాయింట్లో క్రీస్తు ఎలా వస్తాడు? ఒకసారి చనిపోయాడు కదా, చనిపోయినటువంటి వ్యక్తి మళ్ళీ ఎలా వస్తాడు? నికోదేముకే అర్థం కాలేదు కదా. ఒకడు తిరిగి జన్మించాలి అని అంటే చచ్చిపోయి మళ్ళీ తల్లి కడుపులో పుట్టాలా అని అడిగాడు. మరి అలాంటి ప్రశ్న మనకు కూడా సాధారణంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకసారి చనిపోయి సమాధి చేయబడినటువంటి ఆయన మరి ఎలా తిరిగి వస్తాడు అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు నేర్చుకొనబోతూ ఉన్నాం. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 11వ వచనాన్ని మనం స్టడీ చేద్దాం. మనం అపోస్తలుల కార్యాలని చాలా వివరంగా నేర్చుకున్నాం. మీలో ఎక్కువ మంది ఆసక్తిగా మరి ఆ క్లాసులకి హాజరయ్యారు, చక్కగా నోట్స్ రాసుకున్నారు, చెప్పిన విషయాలు విన్నారు. అపోస్తలుల కార్యాల మీద ఒక అవగాహన ఉంది. ఇప్పుడు
1వ అధ్యాయం 11వ వచనంలో ఉన్నటువంటి సందర్భం ఏంటంటే, యేసు ప్రభు వారు ఆయన ఆరోహణుడై పైకి వెళ్ళిపోతున్నాడు. పైకి వెళ్ళిపోయినప్పుడు అసలు యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడు అర్థం కాక వాళ్ళు ఆశ్చర్యంగా నిలిచి చూస్తున్నప్పుడు ఈ మాట రాయబడింది. గలలియ మనుషులారా, అంటే దూతలు మాట్లాడుతున్నటువంటి విషయం. దూతలు వాళ్ళకి చెప్తున్నారు. 2 దూతలు నిలవబడి యేసుక్రీస్తు ఆరోహణుడై వెళ్ళిపోవటాన్ని చూసి ఆశ్చర్యపడుతున్నటువంటి ఆ 11 అంటే ఆ 11 మందికి దూతలు చెప్పినటువంటి విషయం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? ఎందుకు మీరు అట్లా ఆకాశం వైపు చూస్తున్నారు? మనం కూడా విమానాలు వెళ్తుంటే ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా చూస్తాం. అది ఈనాటిదా? ఇది కొత్తదా? శాస్త్రం డెవలప్ అయిన దగ్గర నుంచి కూడా రైట్ బ్రదర్స్ ఆకాశంలో విమానాలు ఎగరొచ్చు అని వాళ్ళు ఏదైతే టెక్నాలజీ కనుక్కున్నారో అప్పటి నుంచి కూడా ఆకాశంలో విమానాలు తిరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఏదన్నా విమానం కొద్ది దూరంలో మనకు వెళుతుంది అని అంటే దాన్ని ఏదో వింతగా ఆశ్చర్యంగా మనం ఆకాశం వైపు చూస్తాం. కనుక వీళ్ళు కూడా ఆకాశం వైపు చూస్తున్నారు. కాబట్టి దేవదూతలు ఏం చెప్తున్నారు అని అంటే, మీరెందుకు ఇట్లా నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరమునకు చేర్చుకోబడిన యేసే ఏ రీతిగా పరలోకము వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. అంటే ఎలాగైతే యేసు ప్రభు ఆరోహణై వెళ్ళటాన్ని మీరు చూశారో మళ్ళీ ఆయన అలాగనే తిరిగి వస్తాడు అనేటువంటి సంగతిని వివరించడం అనేటువంటిది జరిగింది. ఆయన ఎలాగెళ్ళాడు? ఇప్పుడు చనిపోయినటువంటి ఆయన సమాధి చేయబడ్డాడు. తిరిగి లేచినప్పుడు ఆ ప్రకారమే రక్తమాంసాలు కలిగినటువంటి శరీరంతో లేచాడా? రక్తమాంసాలు కలిగినటువంటి శరీరంతోనే ఆరోహణై వెళ్ళాడా? అనుమానాలు వచ్చేసింది. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో అవసరం లేదు కానీ 15వ అధ్యాయం 50వ వచనం ఆ దరిదాపుల్లో మీకు అర్థమవుతుంది. రక్తమాంసాలు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేవు. రక్తమాంసాలు ఎక్కడి వరకు అనంటే ఈ భూమి మీద మాత్రమే. పరలోకానికి వెళ్ళటానికి ఈ రక్తమాంసాలతో పని లేదు. ఆయన మహిమా స్వరూపిగా పరలోకానికి చేర్చుకొనబడ్డాడు. మళ్ళీ అలాగనే ఆయన తిరిగి వస్తాడు అని ఇక్కడ దూతలు వివరించడం అనేటువంటిది మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన ఎలా వస్తాడంటే ఆయన ఎలాగైతే ఆకాశానికి వెళ్ళాడో మళ్ళీ అలాగనే వస్తాడు అనేటువంటి విషయం మనకి అక్కడ వివరించబడింది. తర్వాత ఇప్పుడే మనం చదువుకున్నాము 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం. 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 16 నుంచి 18 వచనాల వరకు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి అన్నాడు. ఆదరణ మాటలు క్రైస్తవ జీవితంలో ఆదరణ మాటలు. క్రైస్తవులు అయినటువంటి వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఆదరించుకోవాలి. సమయం ఏంటి, సందర్భం ఏంటి, ఏ సందర్భంలో మాట మాట్లాడుతున్నాడు? మనం కూడా ఎప్పుడు ఈ ఆదరణకరమైనటువంటి ఈ వచనాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం? సాధారణంగా ఒక మనిషి చచ్చిపోయినప్పుడు కానీ లేకపోతే అతని పేరుతో మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ జ్ఞాపకార్థ కూడికలు పెడుతున్నప్పుడు కానీ ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకని అంటే చనిపోయినటువంటి వాళ్ళ గురించి మనం బాధపడుతూ ఉంటాం, దుఃఖపడుతూ ఉంటాం. కనుక అలాగ మీరు దుఃఖపడని అవసరం లేదు. ఒకవేళ చనిపోయినటువంటి వ్యక్తి క్రీస్తు నందుండి చనిపోతే ఆయన మనతో కూడా ఉంటాడు, దేవుని సన్నిధిలో ఉంటాడు, మనం అతన్ని కలుసుకుంటాము అనేటువంటి అనేకమైనటువంటి ఆదరణకరమైనటువంటి విషయాలు దాదాపుగా 13వ వచనం నుంచి కూడా ఉన్నాయి. మరి అదంతా చదవటానికి చాలా సమయం అవుతుంది కాబట్టి నేను 16వ వచనం నుంచి చదువుతున్నాను. ఒకానొక సమయం అనేటువంటిది వస్తుంది.
సమయం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చు. కొన్ని లేఖనాలు మనం చదువుతున్నప్పుడు అలా చాలా కామ్గా క్వైట్గా అలా మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఈ సంగతులు దృశ్యంతో మనం చూడాల్సి వచ్చినప్పుడు, అంటే విజిబుల్ గా మనం చూస్తున్నప్పుడు ఎలా ఉంటది అని అంటే, గూస్ బంప్స్ అంటారు చూసారా, అలాగూ మనకి ఆ ఒక రకమైనటువంటి ఉద్రేకానికి, ఒక రకమైనటువంటి భావానికి మనం లోనవుతాం. చూడండి, ఒకానొక రాజు, మహారాజు రాజ్యంలో, అంటే సింహాసనం దగ్గరకు వస్తున్నాడు. సింహాసనం దగ్గరకు వచ్చేటప్పుడు అక్కడ కొంతమంది ప్రత్యేకమైనటువంటి దూతలు ఉంటారు అనమాట. ఆ దూతలు ఏమంటూ ఉంటారంటే, రాజుగారు వస్తుంటే, రాజాది రాజా రాజమార్తాండ ఫలానాయన బహుపరాగ్ బహుపరాగ్ అలాగూ వందిమాగదులు పెద్ద శబ్దం చేస్తూ వస్తుంటారు. అంటే ఆయనకున్నటువంటి కీర్తిని, ఆయనకున్నటువంటి ప్రత్యేకతని పెద్దగా చాటుకుంటూ వస్తారు. అంతేకాదు సకల పరివారం ఆయన వెనక వస్తూ ఉంటారు. ముందు ఆల్రెడీ ఆ రూట్ని క్లియర్ చేసుకుంటూ కొంతమంది ముందుంటారు. కాబట్టి ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి వచ్చేటువంటి సమయం, సందర్భం ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు యేసు ప్రభువు వచ్చేటువంటి సమయాన్ని, సందర్భాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, ఆర్భాటముతోనూ 2 ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. పరలోకానికి వెళ్ళినటువంటి ప్రభువు మళ్ళీ దిగి వస్తాడు. దిగి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఆయన మళ్ళీ వస్తాడు అనేటువంటి పాయింట్ మీదనే మనం ఉన్నాం. ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తర్వాత చెప్తున్నాడు. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతులు. క్రైస్తవ జీవితంలో ఎక్కువ మంది అంటే యేసుక్రీస్తుని దేవుని కుమారుడిగా అంగీకరిస్తారు, కానీ బాప్తీసం తీసుకోవటానికి ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరు అని అంటే, ఈ ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు వాళ్ళకి తెలియదు. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల్లో క్రీస్తు నందుండి నువ్వు చనిపోతే, మృతుల్లో క్రీస్తు నందున్నటువంటి వాళ్ళు మొదట లేపబడతారు. కాబట్టి మృతులైనటువంటి వాళ్ళు మొదట లేపబడతారు. బాబు, పిల్లలు ఇద్దరు లేచి ఇటు కూర్చోండి. పిల్లలు ఇద్దరు లేకపోండి. కనుక క్రీస్తు నందుండి బాప్తిసం పొందేటువంటి వారు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, క్రీస్తు నందుండి చనిపోతే వాళ్ళు మొదట లేపబడతారు. ఆ మీదట సజీవులమై ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదు. ఎప్పటి వరకు? ఈ నిరీక్షణకి సంబంధించినటువంటి కీర్తనలే సహోదరులు పాడారు. యేసు ప్రభు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, క్రీస్తునందున్నటువంటి వాళ్ళు మొదట లేస్తారు. ఆ తర్వాత సజీవులమై నిల్చున్నటువంటి వాళ్ళు కూడా వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనటానికి ఆకాశ మండలానికి మేఘముల మీద కొనిపోబడతాం. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఎంతకాలము? మనం ఏ కాలాన్ని ఇష్టపడతాము అని అంటే, భూ సంబంధమైనటువంటి కాలాన్ని ఇష్టపడతాం. అంటే భూమి మీద బతికేటువంటి కాలాన్ని, ఆ జీవితాన్ని మాత్రమే ఇష్టపడతాం. కానీ దీని లెంగ్త్ ఎంత అని అంటే వెరీ షార్ట్. భూ సంబంధమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి కొలత ఎంత అంటే చాలా తక్కువ. ఎంత చెప్పండి? 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, ఇంకా ఆ తర్వాత ఏమీ లేదు. కానీ లేఖనాలు మనకి తెలియచేసేటువంటి ఆదరణ ఏంటంటే, సదాకాలము మనము క్రీస్తుతో కూడా ఉంటాము. ఎందుకనంటే అక్కడ ఇలాంటి రక్తమాంసాలు మనం కలిగి ఉన్నాం. ఈ రక్తమాంసాలు కలిగినటువంటి శరీరం అక్కడ ఉండదు. అది మహిమా శరీరము.
అది ఆత్మ సంబంధమైనటువంటి దేహము. కాబట్టి దానికి మరణం అనేటువంటిది ఉండదు. శరీరానికి మాత్రం మరణం నియమించబడింది, కానీ ఆత్మకి మరణం అనేటువంటిది లేదు. వేదనలో ఉన్న, సంతోషకరమైనటువంటి స్థలంలో ఉన్న ఆత్మ ఎప్పుడు కూడా బ్రతికే ఉంటది. కాబట్టి ఆ సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. సాధారణంగా ఏ కుటుంబంలోనైనా ఒక మరణం జరిగినప్పుడు మనం అక్కడికి ఎందుకు వెళ్తామనంటే ఆదరించడం కొరకు వెళ్తాం. బంధువులుగా కానివ్వండి, స్నేహితులుగా కానివ్వండి, లేకపోతే పరిచయస్తులుగా కానివ్వండి, ఆ వ్యక్తుల్ని మనం ఏం చేస్తాము అని అంటే కంట్రోల్ చేస్తూ ఉంటుంటాం, ఓదారుస్తూ ఉంటాం, ధైర్యపరుస్తూ ఉంటాం. ఏం మాటలు చెప్తూ ఉంటాం? ఏం కాదులే, ఏం కాదులే, ఊరుకోలే, ఊరుకోలే అంటాం. ఇది కాదు ఆదరణకరమైనటువంటి మాటలు. అసలు ఆదరణ ఏంటి అని అంటే, క్రీస్తు నందుండి చనిపోతే మనం సదాకాలం ప్రభుతో కూడా ఉంటాము. కాబట్టి ఏ వ్యక్తి అయినా క్రీస్తు నందుండి చనిపోతే ఆ చనిపోయినటువంటి వాడిని గురించి మీరు ఇతరులు అన్యజనులు దుఃఖించినట్టుగా దుఃఖపడకూడదు అనేటువంటిది ప్రారంభంలోనే చెప్పాడు 13వ వచనంలో. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తు రెండవసారి ఆయన వచ్చినప్పుడు ఎలా ఉంటది అని అంటే ఆర్భాటంతో ఉంటుంది. ప్రధాన దూత శబ్దంతో వస్తాడు ఆయన. దేవుని బూర మ్రోగుతూ ఉండగా ప్రభు పరలోకం నుండి దిగి వస్తాడు. ఇంకొక లేఖనం మనకి ఏం తెలియజేస్తుందంటే, మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలని మనం ఆలోచన చేద్దాము. ముందుగా ఒక విఐపి ఏ ప్రాంతానికైనా వస్తున్నాడు అనుకోండి. విఐపి అని అంటే వెరీ ఇంపార్టెంట్ పర్సన్. కొంతమంది ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు ఉంటారు. ఒక కలెక్టర్ గారు కానివ్వండి, ఒక మంత్రి గారు కానివ్వండి, ఒక ముఖ్యమంత్రి గారు కానివ్వండి. వీళ్ళని ఏమంటామనంటే విఐపీస్ అంటారు. అధికారం కలిగినటువంటి గొప్ప వ్యక్తుల్ని విఐపీస్ అంటాం. ఒక కలెక్టర్ వస్తున్నాడు అని అంటే చెప్ప పెట్టకుండా రాడు. ఆఫ్ కోర్స్ ఇన్స్పెక్షన్ నిమిత్తం అయితే వస్తాడేమో కానీ, ఒక ప్రాంతాన్ని ఆయన విజిట్ చేయబోతున్నాడు అని అంటే, ఒక ప్రాంతానికి ఏదైనా ఒక ప్రోగ్రామ్ అని ఆయన ఏర్పాటు చేసుకొని ఉన్నాడు అని అంటే ముందుగా ఆయన డేట్ షెడ్యూల్ చేయబడుతుంది. ఆ షెడ్యూల్ని అనుసరించి అన్ని డిపార్ట్మెంట్లు కూడా అవేర్ అయిపోతూ ఉంటాయి. ముందు జాగ్రత్తలో ఉంటారు. కలెక్టర్ గారు వస్తున్నారు కాబట్టి ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ కూడా ఏమవుతారు అని అంటే వాళ్ళు తగిన ఏర్పాట్లలో ఉంటారు. అంటే ఏ విఐపి వచ్చినా కూడా ముందుగా అది ప్రకటన అనేటువంటిది చేయబడుతుంది. విఐపిస్ని మించినటువంటి విఐపి ఎవరు అని అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఇంకా ఆయన్ని మించినటువంటి వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు లేరు. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రధానమంత్రి అయినా 70 సంవత్సరాలు బతికి ఆ తర్వాత చనిపోయేటువంటి వాడే. కానీ దేవుడు అని మనం ఎవరినైతే అనుకుంటున్నామో ఆ దేవుడు అనబడినటువంటి వ్యక్తికి కాలంతో పని లేదు. ఆయన నిత్యుడు, ఎల్లప్పుడూ ఉండేటువంటి వాడు. కాబట్టి యేసుక్రీస్తు ఈ రెండవసారి వచ్చే సమయం ఎలాగుంటుంది అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు తెస్సలోనికైలకు రాయబడిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం, సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు రాయనక్కర్లేదు. ఏ కాలములను గూర్చి, ఏ సమయములను గూర్చి రాయనవసరం లేదంటున్నాడు. క్రీస్తు రాకడికి సంబంధించినటువంటిది అది. అంటే కంటిన్యూగా మనం చదివినప్పుడు ఆ విషయాలు మనకు అర్థమవుతాయి. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. క్రీస్తు రాకడ ఏమని పోల్చబడింది అని అంటే రాత్రి వేళ దొంగ వచ్చినట్టు. ఇప్పుడు అర్థం చేసుకోలేనటువంటి విషయం ఉందో దాన్నే పట్టుకొని లిటరల్ గా రాయబడినటువంటి పదాలను పట్టుకొని యేసుక్రీస్తుని డిగ్రేడ్ చేసేటువంటి వ్యక్తులు తయారయ్యారు. జాగ్రత్తగా మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఉంది. ఆ అవసరత ఏంటనంటే, ఇదిగో యేసుక్రీస్తు రాకడని గూర్చి కూడా లేఖనాల్లో ఏమని చెప్పబడింది అని అంటే
రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో. కాబట్టి కొంతమంది బుద్ధిహీనులు ఏమని ప్రకటిస్తున్నారు అని అంటే, అరే యేసుక్రీస్తు దొంగోడు ఓ పలుగు తీసుకొని అర్ధరాత్రి పూట వస్తాడు, అట్లా యేసు ప్రభు వస్తాడట అని వ్యంగ్యంగా ప్రసంగాలు చేసేటువంటి ప్రసంగాలు కూడా నెట్లో ఉన్నాయి. సాధ్యమైనంత వరకు నెట్ లో ఉన్నటువంటి ప్రసంగాలు వినటం కొరకు ఎవరు దయచేసి ఆలోచన కలిగి ఉండొద్దు. ఎందుకంటే ఈవెన్ మనలో కూడా కొంతమందికి యూట్యూబ్ లో ఉన్నటువంటి ప్రసంగాలు వినేటువంటి అలవాటు ఉంది. అందులో రకరకాలైనటువంటి బోధలు ఉంటాయి. మనం కూడా అలాంటి రకరకాలైనటువంటి బోధలకి గురయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పుడు లిటరల్ గా ఇక్కడ రాయబడింది ఏంటి అని అంటే, రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగనే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియదు. అది ఎందుకు రాయబడింది అని అంటే, దొంగ తన పని చేయటానికి వచ్చేటువంటి వాడు ఎప్పుడు వస్తాడో అతనికి తెలియదు. అక్కడ సెన్స్ ఏంటి అని అంటే, అతనికి తెలియదు, ఎప్పుడు వస్తాడో వచ్చేటువంటి ఆయనకు కూడా తెలియదు అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి అసలు అంతరార్థం, అసలు విషయం. అది దొంగ వచ్చినట్టుగా అనేటువంటి మాట రాయబడింది కాబట్టి దాన్ని అపార్థం చేసుకొని రకరకాలుగా వక్రీకరణ చేసేటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును కనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. అసలు విషయాన్ని అంటే ఇంకొక విషయం, మనం లేఖనాలను అర్థం చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఒక ముక్కని పట్టుకొని, అంటే ఒక సెంటెన్స్ ని పట్టుకొని లిటరల్ గా ఇది రాయబడింది కాబట్టి ఇదే అని మనం పట్టుకొని వేలాడకూడదు. దాన్నే మనం ఆలోచన చేయకూడదు. ఒక స్క్రిప్చర్ ని కంప్లీట్ గా దానికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మొత్తం మనం చదివినప్పుడు, అంటే ఫోర్వర్డ్ కానీ ఆఫ్టర్ వర్డ్ కానీ ముందున్నటువంటి సందర్భం వెనకున్నటువంటి సందర్భాలు మనం చదువుతున్నప్పుడు దాని యొక్క కంప్లీట్ మీనింగ్ మనకు అర్థమవుద్ది. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఆ 3వ వచనంలో ఏమిచ్చాడు అని అంటే, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా. అంటే ఎందుకు ఇవాళ యేసుక్రీస్తు రాకడ ఆలస్యం అవుతుంది? ఈవెన్ క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా సిద్ధపాట్లో లేరు. వాళ్ళు ఏమనుకుంటున్నారట, లోకులుగా ఉన్నటువంటి వాళ్ళు నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. యేసుక్రీస్తు రాకడని ఇంకొక మాటలో ఏమన్నాడు అనంటే, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా. ఇక్కడ మనకు ఒక డాక్టర్ అమ్మ గారు ఉన్నారు, అంటే ఆమె పని అదే కాబట్టి గర్భిణీ స్త్రీలకి ప్రసవం అనేటువంటిది చేస్తారు కాబట్టి, ఒక అమ్మాయి కన్సీవ్ అయినప్పుడు మెజర్మెంట్స్ చేసి ఈడిడి ఇస్తూ ఉంటారన్నమాట. ఈడిడి అంటే ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్. అంటే నువ్వు ఫలానా తేదీకి డెలివరీ అవుతావు అమ్మా అని చెప్తారనమాట. నిజమేనా అది? అవరం అంటే వాళ్ళు చెప్పేది తప్పు అని చెప్పట్లేదు, వాళ్ళది ఏంటంటే అంచనా మాత్రమే. లేఖనాలు ఏం చెప్తున్నాయనంటే, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎప్పుడు వస్తుందో తెలియదు. సాధారణంగా గ్రోత్ ని బట్టి, తనకున్నటువంటి స్టామినాని బట్టి కానివ్వండి, వాళ్ళు నేర్చుకున్నటువంటి ఆ మెడికల్ ఎడ్యుకేషన్ బట్టి, ఇదిగో పలానా టయానికి ఈమె డెలివరీ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది అంచనా వేసి మాత్రమే చెప్పగలుగుతారు. కానీ ప్రసవ వేదన ఏ స్త్రీకి ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రము తప్పించుకొని. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండటం కొరకు, హెచ్చరికగా ఉండటం కొరకు యేసుక్రీస్తు తెలియకుండా ఆయన అప్పటికప్పుడే ఎప్పుడు వస్తాడో ఆయనకే తెలియదు అనేటువంటి భావాన్ని అక్కడ వివరించడం అనేటువంటిది జరిగింది. యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29 వచనాల్ని మనం చదువుకుందాము. ఒకసారి మనం యోహాను సువార్త దగ్గరికి వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయాన్ని మనం చదువుతున్నాం. యేసు ప్రభు మాట్లాడినటువంటి మాటలు
స్వయంగా యేసు ప్రభు మాట్లాడినటువంటి మాటలే ఇక్కడ మనం చదువుతున్నాము. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్నవారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వచ్చెదరు. ఒక కాలము వచ్చుచున్నది అన్నాడు. ఆ ఒక కాలం ఏంటి అని అంటే క్రీస్తు రాకడ. క్రీస్తు రెండవ రాకడను గూర్చి అక్కడ ఆయన మనకి వివరించడం అనేటువంటిది జరిగింది. తర్వాత మరొక లేఖనం, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకొని పోతున్నాం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివినప్పుడు, 2వ పేతురు పత్రిక అండి, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని మాత్రం చదువుదాము. అయితే ప్రభు దినము, ముందుగా 9వ వచనాన్ని కూడా కొద్దిగా చదువుదాం, అంటే మనలో ఉన్నటువంటి అనుమానాలు తీరటం కొరకు. 8 కూడా చదువుదాం. ప్రియులారా, ఒక సంగతి మరిచిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు. ప్రభు వాగ్దానము, ఈ వాగ్దానము ప్రభు చేసినటువంటి వాగ్దానం. ఆయన బ్రతికుండగా ఆయన మన కొరకు చేసినటువంటి వాగ్దానం ఏంటంటే ఆయన మరలా తిరిగి వస్తాను అని ఆయన వాగ్దానం చేశాడు. కాబట్టి ఆయన చేసినటువంటి వాగ్దానాన్ని గూర్చి ఆయన ఆలస్యం చేయువాడు కాడు. కానీ ఎవడునూ నశింపవలనని ఇచ్చేయింపక అందరినూ మారు మనసు పొందవలనని కోరుచు నీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఇప్పుడు మనలో ఉన్నటువంటి డౌట్ ఏంటి అని అంటే 2000 సంవత్సరాల నుంచి కూడా, తరాల నుంచి కూడా యేసు ప్రభు వస్తాడని చెప్తున్నారు, కానీ ఇంతవరకు రాలేదు కదా అని ప్రశ్నలు వేస్తున్నారు. ఒకవేళ వస్తే ఏం జరుగుతుంది చెప్పండి అంటే అది తెలియదు. యేసు ప్రభు వస్తే ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియదు. ఇంకా యేసు ప్రభు వచ్చిన తర్వాత ఇంకేమీ ఉండదు అని అంటే పైన ఆకాశం ఉండదు, ఇక్కడ భూమి ఉండదు, అసలు ఏమీ ఉండదు, నథింగ్. సృష్టి ప్రారంభానికి ముందు, అనగా ఆదికాండం 1వ అధ్యాయానికి ముందు ఏదైతే ఉందో మళ్ళీ అదే ఉంటుంది, శూన్యం మాత్రమే ఉంటుంది. కాబట్టి యేసు ప్రభు ఆలస్యం ఎందుకు జరుగుతుంది? యేసు ప్రభు ఆలస్యం ఎందుకు జరుగుతుంది అని అంటే అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో పౌలు ప్రకటన చేశాడు. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 30వ వచనంలో ఆయన ఆ మాటను చెప్పాడు. ఆజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టు ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని. అంతటను అందరును అంటే దేవుడు తాను సృజించినటువంటి వాళ్ళలో ఏదో క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే రక్షించబడితే చాలు, యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వాళ్ళు మాత్రమే రక్షించబడితే చాలు అని దేవుడు కోరుకోవటం లేదు. దేవుని గురించి మనకి ఒక విషయం స్పష్టంగా తెలుసు కదా, దేవుడు పక్షపాతి కాడు. కొందరు మాత్రమే రక్షించబడి కొందరు నాశనం అయిపోవాలని దేవుడు కోరే స్వభావం కలవాడు కాడు. కాబట్టి తాను సృజించినటువంటి సమస్త మానవాళి రక్షింపబడాలనే దేవుడు కోరుతున్నాడు. అయితే ఈ రోజున
యేసు ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం జరుగుతుంది అని అంటే, తాను చేసినటువంటి వాగ్దానాన్ని గూర్చి ఆలస్యం చేసేవాడు కాదు, గాని ఎవడును నశింపవలనని నిశ్చయింపక అందరూ అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవుని ఇప్పుడు కాంటెక్స్చువల్ గా మనం ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క అద్భుతమైనటువంటి కృప ఏంటో తెలుసా? మనందరి ఎడల దేవునికి దీర్ఘశాంతం ఉంది, ఇంకా దీర్ఘశాంతం ఉంది. మనం చిన్న చిన్న విషయాలనే ఓర్చుకోలేము, ఒక్క రోజుకే ఓర్చుకోలేము. ఒక నెల భరించాలంటే కష్టం, ఓ సంవత్సరం దాన్ని భరించాలి అని అంటే కష్టం. కానీ ఇప్పటి వరకు, సృష్టి ఆరంభం నుండి ఇప్పటి వరకు కూడా దేవుడు మన ఎడల దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడు. ఏ విషయంలో? క్రీస్తుని పంపే విషయంలో, యేసుక్రీస్తు రాకడ విషయంలో దేవుడు ఇంకా దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు ప్రభు దినం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. తెలియక ఈ మాటలు మాట్లాడేవాళ్ళు క్రైస్తవులుగా ఉండి కూడా ఏం క్రీస్తు రాకడ, ఇన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నారు కానీ క్రీస్తు రాకడ రావటం లేదు, కాబట్టి ఇదంతా ఒట్టి ఏదో వాక్యంలో అట్లా ఉంది కాబట్టి సేవకులు ఇలా చెప్తున్నారు అనేటువంటి ఆలోచన విధానంలో కూడా చాలా మంది క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. అయితే క్రీస్తు రాకడ రావటంతో కాదు, క్రీస్తు రాకడలో ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఈ మాటలు మనం మాట్లాడడం ఏం జరుగుతుంది. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహా ధ్వనితో గతించిపోవును. ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో నశించిపోవును, లయమైపోవును. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. మనకొక అవగాహన కావాలి. సాధారణంగా పెద్దగా మనం రిఫరెన్స్ లో ఉండదు, పెద్దగా మన యూసేజ్ లో ఉండదు ఈ పదం పంచభూతములు. ఎంతమందికి అవగాహన ఉంది చెప్పండి? పంచ అంటే 5, 1 గాలి, 2 నీరు, 3 నిప్పు, తర్వాత ఆకాశము, భూమి. మానవ మనుగడకు ప్రధానమైనటువంటివి పంచభూతాలు. ఈ పంచభూతాలు లయమైపోతాయి, ఇంకేముండవు. ఇది మనం మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నప్పుడు చాలా క్వైట్ గా ఉంది, కానీ దీన్ని మనం విజన్ లో పెట్టి చూస్తే గనక, ఒక టీవీ సీరియల్ లాగా చూపిస్తే గనక చూడటానికి కూడా గుండెలు చాలవు, చూడటానికి కూడా మనం చూడలేము. అంత భయంకరమైనటువంటి భయానకమైనటువంటి దృశ్యం ఇది. దేవుడు తాను సృజించినటువంటి ఈ సమస్త సృష్టి కూడా నాశనం అయిపోయేటువంటి రోజు ఎప్పుడు అని అంటే క్రీస్తు రాకడ. క్రీస్తు ప్రభు వచ్చాడు అని అంటే ఇంకక్కడ ఏమీ ఉండదు అన్న సంగతి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. మరలా 10వ వచనం మళ్ళీ చదువుతాను. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ సమయమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రౌలుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దాని కొరకు ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలిగి అంటే క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి హెచ్చరిక క్రీస్తు రాకడ విషయంలో ఉంది. క్రీస్తు రాకడ వస్తే ఇంకా ఏమీ ఉండదు, కాబట్టి ఆ జాగ్రత్తను మనం కలిగి ఉండాలి, చక్కదిద్దుకోవాలి అనేటువంటి హెచ్చరిక మనం నేర్చుకుంటున్నాం. అటు తర్వాత మరొక లేఖనం దగ్గరికి వెళ్తాము మనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం
25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయంతో ఏ సందర్భం మనకు గుర్తుకొస్తుంది? కాదు కాదు, యేసుక్రీస్తు 31వ వచనం అది కూడా ఉంది. 31వ వచనం దగ్గరికి వెళ్దాం. అంటే 31వ వచనం నుంచి ఏం ప్రారంభం అవుతుంది అని అంటే, యేసుక్రీస్తు తీర్పు దినాన సింహాసనాసీనుడై ఉంటాడు. సింహాసనాసీనుడై ఉన్నప్పుడు జరిగేటువంటి దృశ్యం లేకపోతే సీన్ ఏం జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ మనం చదువుతున్నాం. సరే, ప్రాముఖ్యంగా 31వ వచనాన్ని మనం చదువు. తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చునప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై, ప్రారంభంలోనే ఏమన్నాడంటే, తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చునప్పుడు. ఎప్పుడు వచ్చినప్పుడు? క్రీస్తు రాకడలో. క్రీస్తు వచ్చినప్పుడు ఆయనతో పాటుగా దూతలు కూడా వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. యేసు ప్రభు వారు ఆసీనుడై ఉంటాడు. ఇప్పుడు అందరూ కూడా పోగు చేయబడతారు. పోగు చేయబడినప్పుడు 2 సమూహాలుగా, 2 గుంపులుగా విభజన చేయబడతారు అనేటువంటిది అక్కడ మనకి రాయబడినటువంటి విషయం. క్రీస్తు రాకడలో ఏం జరుగుతుంది అని అంటే, తీర్పు తీర్చబడుతుంది. అదొక ప్రత్యేకమైన అంశంగా రానున్నటువంటి రోజుల్లో మనం నేర్చుకుంటాము. కనుక క్రీస్తు రాకడ ఎలా వస్తుంది, క్రీస్తు రెండవసారి ఎలా వస్తాడు అని అంటే, ఆయన పెట్టకుండా వస్తాడు అన్న సంగతే మనం ఆలోచన చేస్తున్నాం. లూకాసు వార్త 21వ అధ్యాయము 27వ వచనం. లూకాసు వార్త 21వ అధ్యాయము 27వ వచనం. సేమ్ ఇందాక మత్తయి సువార్తలో చదివినటువంటి సందర్భమే ఇక్కడ లూకా కూడా నమోదు చేసినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూతురు. కనుక యేసు ప్రభు మరలా ఆయన మేఘారూఢుడై వస్తాడు. మేఘాల మీద కొనుకోబడ్డాడు, ఆయన మేఘారూఢుడై వస్తాడు అనేటువంటిది లేఖనాలు మనకు వివరిస్తూ ఉన్నాయి. ఈ సమయం మనం మూడవ పాయింట్, అంటే 2 పాయింట్లు ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం. 3వ పాయింట్ ఏంటి అనేటువంటి దాన్ని ఆలోచించాలి. 3వ పాయింట్ ఏంటి అని అంటే, క్రీస్తు మరలా ఎప్పుడు వస్తాడు. ఇక్కడ ఎలా వస్తాడు ప్రధానమైన విషయం, ఇక్కడ ఎప్పుడు వస్తాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 32 నుండి 37. మత్తయి సువార్త 13వ అధ్యాయము  నేను కొద్దిగా పొరపాటు నమోదు చేసినట్టున్నాను. 24వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. చూడండి, 24వ అధ్యాయము 32 నుంచి మనం ఆలోచించేద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము  అంజూరపు చెట్టును చూచి
ఒక ఉపమానం నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగిరించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచున్నప్పుడు ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును, కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును, కానీ ఏ మనుష్యుడైనను పరలోకమునందలి దూతలైనను కుమారుడైనను ఎరగరు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రభు ఎప్పుడు వస్తాడు అనేటువంటిది కుమారుడు కూడా తెలియదు, ప్రభువు కూడా తెలియదు. ఆయన కోరినప్పుడు శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. మళ్ళీ ఆయన పంపినప్పుడు మాత్రమే ఆయన మనల్ని తీసుకొని వెళ్ళటం కొరకు వస్తాడు అనేటువంటిది క్రైస్తవ నిరీక్షణలో ఉన్నటువంటి విషయం. కాబట్టి ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును. ఆయన ఎప్పుడు పంపాలో అప్పుడే తండ్రి అయినటువంటి దేవుడు పంపిస్తాడు అనేటువంటి సెన్స్ మనం నేర్చుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఏ మనుషుడైనను, లోకంలో కూడా చాలా అబద్ధ బోధలు వచ్చాయి. అబద్ధ బోధల్లోనే యేసుక్రీస్తు పలానా రోజు వస్తాడు అని ముందుగానే ప్రిడిక్షన్స్ చెప్పినటువంటి చాలా మంది అబద్ధ బోధకులు ఉన్నారు. నేను సేవ ప్రారంభించిన దినాల్లోనే ఖమ్మం జిల్లాలోనే, ఖమ్మానికి దగ్గరలో కూసుమంచి ఆ ప్రాంతంలో ఒక అతను బహిరంగంగా ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు, పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు, కరపత్రాలు వేశాడు. ఏమని కరపత్రాలు వేశాడు అని అంటే, యేసు ప్రభు వారు వస్తున్నాడు. ఎన్నో తారీఖు అంటే పలానా తారీఖు చూడండి, మీరందరు కావాలంటే కూసుమంచి రాండి అని అక్కడ ఒక ప్రాంతాన్ని కూడా ప్రకటించాడు. ఆ ప్రాంతం దగ్గరికి యేసు ప్రభు వారు భూమి మీదకి వస్తున్నాడు, ఆ ప్రాంతానికి భూమి మీదకి యేసు ప్రభు వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందో ఇక అవన్నీ మాట్లాడుకుంటూ వచ్చి యేసుక్రీస్తు రాకడని గురించి ప్రకటించాడు. ఎట్లా అబద్ధంగా డేట్స్ ప్రకటించినటువంటి బోధకులు చాలా మంది ఉన్నారు. అవన్నీ కూడా ఫాల్స్ అయినాయి. అసలు వాళ్ళది అబద్ధ బోధ అనే సంగతి ఒక్క పాయింట్లో మనకు అర్థమవుద్ది. యేసు ప్రభు ఎక్కడికి వస్తాడని చెప్తున్నారు వాళ్ళు? భూమి మీదకి అంటున్నారు. అసలు ఆయన భూమి మీదకి రాడు. అది తర్వాత నేను చెప్పేటువంటి విషయాల్లో వస్తుంది. కాబట్టి అసలు ఆయన భూమి మీదకి రాడు. భూమి మీదకి రావాలి అని అంటే శరీరధారిగా రావడం. ఆయన శరీరధారిగా రాడు. ఆయన వచ్చేటువంటి విషయానికి ఒక అర్థం ఉంది. ఆ సంగతి ఏంటనేటువంటిది మనం తర్వాత నేర్చుకుంటాం. కాబట్టి ఏంటి అని అంటే, ఆ దినాన్ని గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును, కానీ ఏ మనుషుడైనను పరలోకంలో ఉండేటువంటి దూతలైనను ఆఖరికి మనుష్య కుమారుడు కూడా ఎరగడు. కనుక మనం జాగ్రత్త కలిగి ఉండటం కొరకే క్రీస్తు రాకడని గూర్చి మనం హెచ్చరించబడుతున్నాం. మనం పాడుకున్నటువంటి పాటల్లో ఉంది కదా, ఎప్పుడో నీ రాకడ సమయం, అది ఎప్పుడో మాకు తెలియదు అని మనం విశ్వాసంతో ఆ కీర్తన మనం పాడుకుంటున్నాము అనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మత్తయి సువార్తలోనే 24వ అధ్యాయము 42వ వచనం. 24వ అధ్యాయము 42, 43 కూడా కలిపి చదువుకోవచ్చు. కావున 44 వరకు ఓకే. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు, కనుక మెలకువగా ఉండుడి. ఇక్కడ ఏమన్నాడు అని అంటే, ఇందులో ఉన్నటువంటి విషయం ఏంటంటే, ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు కాబట్టి మీరు ఎలా ఉండాలి చెప్పండి?
ఎలాగుండాలి? ఎప్పుడు కూడా లిటరల్ గా ఆలోచన చేయొద్దు. ఇక్కడ ఇది రాయబడింది కాబట్టి ఇదే వేలాడతాను అని వేలాడి పడకూడదు. మెలకు అంటే ఏంటి? నిద్రపోవద్దనా, పడుకోవద్దనా? మెలకుగా ఉండటం అంటే మనకు తెలిసిన సెన్స్ ఏంటి? నిద్రపోకుండా ఉంటే ఏంట్రా ఈ టైం దాకా మెలకు ఉన్నావు అంటాం. అక్కడ సెన్స్ ఏంటి అని అంటే బీ అలర్ట్, జాగ్రత్తగా ఉండాలి. దేని విషయంలో జాగ్రత్తగా ఉండాలి? ఆ ఏ దినమున ప్రభు వస్తాడో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వస్తునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి. చూడండి, ఇప్పుడు కొంతమంది వ్యసన పరులు ఉన్నారు కదా. ఉదాహరణ సిగరెట్లు తాగేవాళ్ళు, బీడీలు తాగేవాళ్ళు, రకరకాలైనటువంటి లోక సంబంధమైనటువంటి వ్యసనాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. వీళ్ళకి గనక కరెక్ట్ గా 2027 సంవత్సరం జనవరి నెలలో యేసు ప్రభు వస్తాడని తెలిస్తే వీళ్ళు ఏమవుతారు? మొత్తాన్ని మానుకొని బంద్ చేసుకొని అలర్ట్ అయిపోతారమ్మా. ఎక్కడో అన్యజనుల్లో ఉన్న విశ్వాసం క్రైస్తవుల్లోకి కూడా వచ్చేసింది. ఏంటా క్రైస్తవుల్లోకి వచ్చేసింది అని అంటే 40 రోజులు ఉపవాసం ఉంటే, 40 రోజులు దీక్షలు పెడితే, 40 రోజులు డ్రెస్సులు మార్చుకుంటే, 40 రోజులు చెప్పులు వేసుకోకుండా ఉంటే, 40 రోజులు ఇంకేదో కొన్ని నియమాలు ఉన్నాయి, నిష్టలు ఉన్నాయి. ఆ నిష్టలు గనక పాటిస్తే చచ్చిపోయిన తర్వాత మనం పరలోకానికి వెళ్ళిపోతాము అనేటువంటి ఒక ఆలోచన విధానం. దీక్ష అయిన మళ్ళీ తెల్లారి ఏం జరుగుతుందో తెలుసా? ఈ 40 రోజులు ఎక్కడైతే మిగిలిపోయిందో, ఎంత అయితే మిగిలిపోయిందో దాని బాకీ చెల్లైపో. అలా కాదు. ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, మనం బ్రతికినంత కాలం ఆ నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో బ్రతికినంత కాలం కూడా మనం అనుసరించవలసినటువంటి వారు. ఒక పీరియడ్ కాదు. లేకపోతే ఆయన పలానా డేట్ వస్తాడని తెలిస్తే అప్పుడు చాలా వివరంగా రాశాడు చూడండి. ఏమన్నాడు అంటే, కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మీకు మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిస్తే ఏం చేస్తాడు? అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుకనే మీరు సిద్ధముగా ఇంకొక విషయం ఏంటి అని అంటే, ప్రభు రాకడకి మనం ఎలాగుండాలి అని అంటే సిద్ధముగా. యేసు ప్రభువుని వెంబడిస్తున్నటువంటి శిష్యుల్లో ఒకడికి తండ్రి చచ్చిపోయాడు. ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, ప్రభా మా నాయన చచ్చిపోయాడు, మా నాన్నని నేను పాతి పెట్టుకొని వస్తాను, నాకు పర్మిషన్ ఇమ్మన్నాడు. ఆయన ఏమన్నాడంటే, మృతుల్ని పాతి పెట్టుకొని నువ్వు వచ్చి నన్ను వెంబడించు. అది అతనికి అర్థమైందో లేదో మనకి తెలియదు, కానీ మనకు అర్థం కావటం కొరకు అక్కడ రాయబడింది. మనకు అర్థం కావాల్సింది ఏంటి అని అంటే, మనం సిద్ధంగా ఉండాలి. లోక సంబంధమైనటువంటి ఆలోచనలు బట్టి ఇంకా నేను ప్రిపేర్ కాలేదండి అంటే కుదరదు. ఇంకా నేను సిద్ధపడలేదండి అంటే కుదరదు. కాబట్టి సిద్ధపాటు అనేటువంటిది అసలు క్రైస్తవ జీవితానికి ఉన్నటువంటి ఒక హైలైట్ ఏంటి అని అంటే సిద్ధపాటే. సిద్ధపాటు కలిగిందే క్రైస్తవ జీవితం. ఒకడు క్రైస్తవుడు అని అంటే అతను ప్రిపేర్ అయి ఉన్నాడు. దేనికి ప్రిపేర్ అయి ఉన్నాడు? చనిపోవటానికైనా సిద్ధపడినటువంటి వాడే నిజమైనటువంటి క్రైస్తవుడు. కానీ నువ్వు చచ్చిపోతున్నావు అనే సంగతి తెలిస్తే మన కళ్ళెమ్మటి నీళ్లు బడపట రాలిపోతాయి. వాళ్ళని పట్టుకుంటాం, వీళ్ళని పట్టుకుంటాం, బావురమంటాం, దుఃఖపడతాం. ఎంత వయసు వచ్చినా కూడా, ఆఖరికి సావు చచ్చిపోయే వయసు మీదకు వచ్చినా కూడా మనం బాధపడుతూనే. అది క్రైస్తవ జీవితం అనిపించుకోదు. అంటే ఎంతవరకు బతికుండాలి. ఈ లోకాన్ని అనుభవించడం కొరకేగా బతికుండాలి. చచ్చిపోతే ఏమవుద్ది? దేవుని దగ్గరికి వెళ్తాం. దేవుడి దగ్గర మనం ఉంటామో లేమో డౌట్. కాబట్టి బతికున్నంతకాలం భార్య పిల్లలను చూడొచ్చు, లేకపోతే బిడ్డలను చూసుకోవచ్చు. ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనతోనే బ్రతుకుతున్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కనుక ఈ సమయం మనం ఏం నేర్చుకున్నామని అంటే, క్రైస్తవ జీవితంలో మనం మెలకువగా ఉండాలి. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే సిద్ధపాటుని మనం కలిగి ఉండాలి. కొద్దిగా స్పీడ్గా మనం ముందుకెళ్దాం. 4వ పాయింట్.
క్రీస్తు రాకడలో ఏం జరుగుతుంది? క్రీస్తు వస్తాడు అని లేఖనాలు చెబుతున్నాయి, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే క్రీస్తు ఎలా వస్తాడు. మూడో పాయింట్ ఏంటంటే యేసు ప్రభు ఎప్పుడు వస్తాడు. నాలుగో పాయింట్ ఏంటి అని అంటే క్రీస్తు రాకడలో ఏం జరుగుతుంది. ఏం జరుగుతుంది అని అంటే యోహాను సువార్తలు ఇందాక మనం చదువుకున్నాము. యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29 వచనాలు. యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29 వచనాలు. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దమును విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వచ్చెదరు. ఇక్కడ రెండు విషయాలు జరుగుతాయి. ఒకటి, మేలు చేసిన వారు. రెండు, కీడు చేసిన వారు. మేలు చేసినటువంటి వాడు జీవ పునరుద్ధానానికి నడపబడతారు. జీవ పునరుద్ధానం. కీడు చేసినటువంటి వాళ్ళు తీర్పు పునరుద్ధానానికి నడిపించబడతారు. మళ్ళీ ఇవే సంగతులు మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 34 నుండి, అంటే 31 నుంచి రాసుకోండి, 31 నుంచి 46 వరకు, 31 నుంచి 46 వచనాల వరకు మనం రాసుకున్నప్పుడు కొంతమందిని చూసి యేసు ప్రభు వారు అంటాడు, కొందరిని చూసి ఏమంటాడు అని అంటే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, నిత్య జీవాన్ని మీ కొరకు సిద్ధపరచబడినటువంటి ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోనండి అంటాడు. మరికొందరిని చూసి కొండి అంటాడు. ఎక్కడికి అని అంటే నిత్య అగ్ని. కాబట్టి క్రీస్తు రావటం లేదు అని మనం తొందరపడటం, కంగారు పడటం కాదు. కానీ క్రీస్తు రాకడ వస్తే ఏం జరుగుతుందో తెలిస్తే గనక బహుశా ఆ మాట మనం మళ్ళీ మాట్లాడమేమో. క్రీస్తు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే తీర్పు జరుగుతుంది అనేటువంటి విషయం ఆయన బ్రతికుండగానే చెప్పాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 48వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వచనాన్ని చదువుదాం. నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని ప్రతివానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంచె దినమందు వానికి తీర్పు తీర్చును. అంటే యేసుక్రీస్తుని ఈ రోజున మనం రిజెక్ట్ చేయటం కాదు, కానీ
అలాగ మనం రిజెక్ట్ చేసినప్పుడు తర్వాత ఏం జరుగుతుంది అంటే, నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటయే అంచె దినమందు వానికి తీర్పు. అంచె దినము, ఆ అంచె దినములో తీర్పు అనేటువంటిది ఉంది. అంచె దినంలో తీర్పు అనేటువంటిది ఉంది. అప్పుడు తీర్పు తీర్చబడతాము అనేటువంటి విషయం మనకు అక్కడ స్పష్టంగా రాయబడి, తర్వాత ఆల్రెడీ ఇప్పటికే మనకి బోధలో వచ్చేసింది, మనకు మిగతా పాయింట్స్ లో వచ్చేసింది. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి 13 వచనాల వరకు రాసుకోండి. 10 నుంచి 13 వచనాల మధ్య ఏముంది అని అంటే, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గ్రహించిపోవును, పంచభూతములు మిక్కటమైనటువంటి వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రౌలుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని కొరకు ఆశతో అపేక్షించుచున్నాం. కాబట్టి క్రీస్తు రాకడలో జరిగేటువంటిది ఏంటి అని అంటే, సమస్తం కూడా నాశనం చేయబడుతుంది, సమస్తం కూడా లయమైపోతుంది. కాబట్టి యేసుక్రీస్తు రాకడనేటువంటిది క్రైస్తవ నిరీక్షణలో మనకున్నటువంటి ప్రధానమైనటువంటి అంశము. క్రీస్తు ప్రభు 2వ రాకడలో మొదటి పాయింట్ ఏం నేర్చుకున్నామనంటే, యేసు ప్రభు వస్తాడని అనేకమైనటువంటి లేఖనాలు మనకి వివరిస్తున్నాయి. అది ఫస్ట్ పాయింట్, గత ఆదివారం అయిపోయింది. ఈ రోజు మనం ఏం నేర్చుకున్నామంటే, 2వ పాయింట్ గా క్రీస్తు ఎలా వస్తాడు లేఖనాలు మనకు వివరించాయి. ఆయన ఎలాగైతే వెళ్ళాడో మళ్ళీ అలాగనే వస్తాడు. తర్వాత 2వ రాకడ మరలా ఎప్పుడు వస్తాడు అని అంటే అది మనకి తెలియదు. తండ్రికి తప్ప ఎవరికి తెలియదు, ఆఖరికి ప్రభువు కూడా తెలియదు. 4వ పాయింట్ ఏంటంటే, క్రీస్తు రాకడలో ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుంది. ఇదంతా కూడా లయమైపోతుంది. కాబట్టి క్రీస్తు రాకడ విషయంలో నిజంగా మనం నమ్మకం కలిగినటువంటి వారమై సిద్ధపాటును కలిగి ఉండాలనేటువంటిది దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది. దేవుని చిత్తం అయితే మిగిలినటువంటి విషయాలు మరలా వచ్చే ఆదివారం రోజున ముందుకు కొనసాగుదాము. అందరికీ వందనాలు.